ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. దుర్గే స్మృతా హరసి భీతిమశేషజంతోః స్వస్తై స్మృతా మతిమతీవ శుభాన్ దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వదన్య సర్వోపకారకరణాయ సదార్ద్రచిత్తా. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 31/12/2024 మంగళవారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం. ఈరోజు శ్రీ క్రోధినామ సంవత్సరము, దక్షిణాయనము, హేమంత ఋతువు, పుష్యమాసము, శుక్లపక్షము, పాడ్యమి, రాత్రి 3:20 వరకు ఉండి తదుపరి విధియ ప్రారంభమవుతున్నది. పూర్వాషాఢ నక్షత్రం రాత్రి 12 గంటల వరకు ఉండి తదుపరి ఉత్తరాషాఢ నక్షత్రం ప్రారంభమవుతున్నది. అమృత ఘడియలు రాత్రి 7:11 నుంచి 8:48 వరకు. దుర్ముహూర్తం ఉదయం 9:02 నుంచి 9:45 వరకు. రాత్రి 11:01 నుంచి 11:53 వరకు కూడా దుర్ముహూర్త వ్యాప్తి ఉందన్న విషయాన్ని గుర్తించండి. వర్జము ఉదయం 9:32 నుంచి 11:09 వరకు. మధ్యాహ్నం 3:26 నుంచి 5:02 వరకు రాహుకాల వ్యాప్తి ఉంటున్నది. సూర్యోదయం 6:50 సూర్యాస్తమయం 5:48. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. చాలా మంచి ప్రయోజనమే. ఎందుకంటే నిన్న ఇవాళ కూడా మంచి గ్రహస్థితి అనుకూలంగా ఉంది. ధనయోగము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, అనుకున్నటువంటి పనులలో ప్రావీణ్యత పొందుకోవడం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాయంలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్ల వారికి, స్వర్ణకార వ్యాపారస్తులకి, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను వృద్ధి పొందుకునే అవకాశాలు. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులు తవ్వే వారికి, తోలు రెగ్దిన షూ పరిశ్రమలో లాభాలు ఉన్నాయి. రైతన్నలకి, పూలు పలుకురాలు పండించే వారికి అనుకూలత. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకునే అవకాశాలు ఉన్నాయి. వాహన యోగము, కొత్త గృహాన్ని కొనుగోలు చేయడం, కొత్తగా స్థలము కొనుగోలు చేయడం, రాజకీయ రంగంలో వృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభాలు, కళాకారుల, క్రీడలకు అనుకూలవంతమైన శుభస్థితి. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థి విద్యా లాభం. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి కూడా అనుకూలవంతంగా ఉంటుంది. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వ కులవృత్తుల వారికి శుభయోగాలు. నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినియోగదారులకి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమల్లో లాభాలు పొందుకునే అవకాశం. ఇదంతా మంచి అనుకూలవంతమైన శుభయోగంగా చెప్పవచ్చును. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారికి కూడా ఆనందకరమైన శుభయోగము, వస్తులాభము, వాహన యోగము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, బంధుమిత్రులతో అనుకూలత. కాకపోతే వీరికి మద్యపాన సేవన చేయడం వల్ల, ఇతరుల ప్రోత్సాహం వల్ల కావచ్చు, ఇతరుల ప్రోద్బలం వల్ల కావచ్చు, మద్యపాన సేవన చేయడం వల్ల మాత్రం చాలా ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీకున్నటువంటి రిప్యుటేషన్ దెబ్బతినే అవకాశం, అంటే గౌరవ మర్యాదలు పోగొట్టుకునే అవకాశం ఉంది. ఆ విషయం జాగ్రత్త. పనికి మాలినటువంటి వెధవలు మీకు అలా మద్యపానం పుచ్చుకోమని చెప్పే అవకాశం ఉంటుంది. బట్ జాగ్రత్త. అంటే మరి స్వామి ఈ రోజు 31 డిసెంబర్ నైట్ స్వామి 12 రాష్ట్రాల వారు కూడా తాగుతూనే ఉంటారు గ్యారెంటీగా. మీరు అన్ని రాష్ట్రాల వారికి బాగుంది చెప్తానంటే ఈ 12 రాష్ట్రాల వారిలో ఎవరెవరైతే తాగుతున్నారో వారందరూ కూడా ప్రమాదంలో పడతారు. అందులో సందేహమే లేదు. ఏదో ఒక ప్రమాదం, అనారోగ్యము, తలనొప్పి, వాంతులు, విరోచనాలు, అవమానము, పోలీసులు పట్టుకోవడము, లేదా కింద పడడము, ఏదైనా సరే ప్రమాదం లేనటువంటి ఒక వ్యక్తిని చూపించే ప్రయత్నం చేయండి. నా ఒళ్ళు నొప్పులో లేదా ఇంకొక నొప్పులో ఇప్పుడు చేయనటువంటి మీ ఎంజాయ్మెంట్ 3 రోజుల తర్వాత మీ ఫోటోలు బయటికి రావడము, అంటే మీ డ్రెస్లని పాడైపోయిన ఆడపిల్లలకి డ్రెస్లని పాడైపోయి జుగుప్సాకరమైన ఫోటోలు షేర్ చేసుకోవడంలో 3 రోజుల తర్వాతనే సరే ఈ ప్రభావం అప్పుడు కూడా ఉంటుంది. కాబట్టి జాతకంలో జాగ్రత్తగా ఉండగలిగేటువంటి ప్రయత్నం చేయమని చెప్తున్నాను అన్ని రాశుల వారికి. నాట్ ఈవెన్ దో వృషభ రాశి, ఏ రాశి వారికి ఎక్కడ బాగున్నా సరే మద్యపాన సేవనం ప్రమాదము. ఇది అన్ని రాశులు చెప్తాను గ్యారెంటీ. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. కానీ ధనయోగము, విద్యా సంపన్నత, ఉద్యోగ లాభము, వైవాహిక జీవనానందము, సత్సంతాన ప్రాప్తి, బుద్ధి బలము, విద్యలో రాణింపు, విదేశానికి వెళ్లే అవకాశాలు, విదేశాల స్థిరత్వము, ఈవెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్యులర్ షూ పరిశ్రమ లాభాలు, కళాకారుల, క్రీడలకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా అనుకూలవంతమైన శుభస్థితి. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ,
చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోనూ అభివృద్ధి పొందుకోవచ్చు. రైతన్నలకి పూలు పళ్ళు కూరలు పండించే వారికి మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోనూ, సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి కూడా లాభాలు పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మిథున రాశి వారికి కూడా అనుకూలంగా శుభయోగాలు. మద్యపాన సేవన చేస్తే ప్రమాదం. మీ పరువు గంగలో కలిసినట్టే. చాలా మంది గంగమ్మ వారిని పోలుస్తుంటారు దరిద్రుడు, కానీ నేనేం పోలుస్తానంటే మీ పరువు ఒక రకంగా చెప్పాలంటే భాగ్యనగరంలో ఉన్న వాళ్ళకి ఆ యొక్క గణేష్ సాగర్ లో కలిసిపోయినట్టే. మరికొంతమందికి మీ దగ్గర డ్రైనేజ్ ఉంటుంది కదా, మీ పరువు డ్రైనేజ్ కలిసిపోయినట్టే గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే గంగని పోల్చుకునేట గంగమ్మ తల్లి సమస్త పాపాలని పోగొట్టేది. కాబట్టి మీ పరువు డ్రైనేజ్ పాలైనట్టే. మద్యపాన సేవన చేస్తే మొహమాటమే లేదు. మీ కుటుంబం పర్వంతా కూడా డ్రైనేజ్ లో కలిసిపోతుంది, జాగ్రత్త. మద్యపానం చేయకపోతే ధనయోగం, ఐశ్వర్యం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, విదేశీయానం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, గృహయోగం, ఉద్యోగ లాభం, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవడం, కారుణ్యమకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, ఈవెంట్ మీద వారికి బోర్బాల్తో వారికి తోలు రెగ్గిన షూ పరిశ్రమ లాభాలు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, ఎల్ఐసి, మెడికల్, గృహ మార్జెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు కలిసి వచ్చే అవకాశం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వంలో కూడా అనుకూలమైన శుభయోగం. విద్యాలాభము, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను అనుకూలవంతమైన శుభస్థితి. తప్పకుండా మీకు ఆనంద యుగాలు ఉన్నాయి. మద్యపాన సేవన చేసి బయటకు వెళ్లి ప్రమాదంలో పడితే తప్పకుండా ప్రమాదం మీ యొక్క ఇవన్నీ కూడా గందరగోళంగా మారిపోతాయి, జాగ్రత్త. ఈ రాశి వారికి 9, 4 అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కర్కాటక రాశి వారికి మందు కొడితే చిందులేసి విందులోకి వెళితే మీ యొక్క కుటుంబ పరువు డ్రైనేజ్ లో కలిసిపోతుంది. పరిహాసపుతో ఆదమరిచి అంటే మద్యం మత్తులో సొంత వాళ్ల మీదనే చేయి వేసేటువంటి దౌర్భాగ్య స్థితి పొందుకుంటారు, జాగ్రత్త. మద్యపానం సేవన చేయలేదండి, మేము భక్తితో ఉన్నాం, భగవంతుని ప్రార్థన చేస్తున్నాం అనేవాళ్ళు, వాళ్ళకి మాత్రం శుభయోగం ఇది ఖచ్చితంగా ఉంటుంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఈ యొక్క విషయంలో తప్ప అంటే అనవసరపు ఈవెంట్స్ లలో పాలు పంచుకోకుండా, ఇప్పుడు నైట్ ఈవెంట్ జరుగుతుంది కదా, ఈవెంట్ చేసేవాడు పెళ్ళాన్ని, చెల్లెల్ని, అమ్మని, నాన్నని, వాళ్ళ తమ్ముడిని తీసుకొచ్చి ఆ ఈవెంట్ లో పాలు పంచుకుంటారా? ఆ ఈవెంట్ లో ఎగరడము, తాగడం చేస్తారా? అలా చేస్తే వాళ్ళు మంచివాళ్లే, మీరు కూడా మంచివాళ్లే. ఏ ఈవెంట్ వాడు కూడా వాడి చెల్లెలతో కలిసి మద్యపాన సేవన చేస్తాడా? ఆలోచించండి. చేయడు. వాళ్ళ అమ్మని తీసుకొచ్చి అక్కడ తాపిస్తాడా? కానీ ఆ మద్యం మీకు పోస్తూ ఉంటాడు, మీరు ఎగురుతూ ఉంటారు. 2 రోజుల తర్వాత దాని ప్రభావం తెలుస్తుంటుంది. హాస్పిటల్ ఎంతమంది ఉంటారు, ఎంతమంది పోలీస్ స్టేషన్ ఉంటారు, ఎంతమంది కోర్టుకు అటెండ్ అవుతారు, ఎంతమంది యాక్సిడెంట్లు చచ్చి ఉంటారు. ఏమిటంటే ఇలా చెప్తారు మీరు, కాస్త ఇబ్బందిగా ఉంది, భయం వేస్తుంది అంటే, ఇలా లేకపోతే అదృష్టవంతులు, ధనవంతులు, విద్యావంతులు, విదేశీయానం వెళ్లే అవకాశం, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, బంధుమిత్రులతో అనుకూలత, మంచి బాంధవ్యాలు, అన్యోన్య దాంపత్యము, ప్రేయసిపిలు ఒకటవడం, కళాకారులకి లాభాలు, ఈవెంట్ వారికి లాభాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి అనుకూలత, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారంలో మంచి లాభాలు, ముద్రణాలయంలో కూడా అనుకూలత, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్కాయిన్స్ లాభాలు పొందుకోవచ్చు. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ మార్జెంట్లకి, రైతులకి, పూలు పళ్ళు కూరలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను లాభాలు పొందుకోవచ్చు. విద్యలో రాణింపు, కుటుంబ సభ్యులతో మమేకమై ఆనంద యుగాన్ని పొందుకోండి. అసలు ఈ ఆంగ్లనామ క్యాలెండర్ లో మరొక మనకు న్యూ ఇయర్ చేసుకోవడం ఏంటి? ఉగాది పండుగ జరుపుకోండి. ఉగాది పండుగనే మనకి నిజమైనటువంటి కొత్త సంవత్సరం. ఆ విషయాల్లో ఆలోచించి ముందడుగు వేయండి. ఏదేమైనా సరదాగా ఉండవచ్చు. ఏదో డాన్స్ చేసాం, కాసేపు వెళ్ళాం, అందరితో కాసేపు వెళ్ళాం, ఏదో 2 ముద్దలు తిన్నాం, పర్వాలేదు, 10ంటికల్లా వచ్చేసాం, అయిపోయింది, అంతవరకు. తప్ప అర్ధరాత్రి వరకు తాగి 2 గంటలకి తూలుతూ 3 గంటలకి వాంతులు చేసుకొని 4 గంటలకి ఇంటికి వచ్చేసి రోగగ్రస్తులయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అప్పుడు జాగ్రత్తగా ఉండమని చెప్పడమే తప్ప మిమ్మల్ని ఏదో అవమానిస్తున్నాను అన్న విషయం కాదు. మీ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి. ఏం చేస్తున్నారు? ఎక్కడో పల్లెటూరులో రైతులు కష్టపడి సంపాదిస్తే హాస్టళ్లలో ఉంటూ ఆడపిల్లలు అసభ్యమైనటువంటి పనులు చేస్తూ ఇటువంటి పబ్ కల్చర్ కి, డ్రగ్ కల్చర్ కి అలవాటు పడి నాశనం అయిపోతూ దానికి ప్రభుత్వాలు వకాల్తా పట్టడం, ఇది ఎంతవరకు న్యాయం? ఆలోచించండి. ఇది ఎంత మనం బహిష్కరిస్తే అంత మంచిది. జన అజ్ఞాన వేదికల వాళ్ళు మా మీద అడగకుండా ఇటువంటి వాటి మీద మీరు శ్రద్ధ పెట్టండి, అనుకూలంగా ఉంటుంది. ఏదేమైనా వీరికి లాభసాటి శుభయోగాలు ఉన్నాయి. నేను చెప్పినటువంటి వాటి విషయాలు ఫాలో అయితే లేదా మీకు ఇబ్బందులు అవుతాయి. కాబట్టి ఈ రోజంతా మీకు అనుకుంటుంది. వీరికి 2 అంకెను అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు.
సింహరాశి వారి ఫలితాలు కూడా అనుకూలంగా ఉన్నాయి. ధనధాన్య వృద్ధి, రుణ విమోచనం, రోగనాశనం, ఉద్యోగ లాభం, విద్యాలాభం, వాహన యోగం, అలాగే అప్పుల బాధ నుంచి ముక్తులయ్యే అవకాశాలు, సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రాప్తించుకోవడం. బ్రాకెట్ లో మద్యపానం సేవన చెయ్యకపోతే, అనవసరపు చిందులు వెయ్యకపోతే, డ్రగ్స్ తీసుకోకపోతే, అంటే పబ్ కల్చర్ లోకి వెళ్ళకపోతే మీకు అన్ని శుభాలు ఉంటాయి. ఇది బ్రాకెట్ లో. మీకు శుభయోగాలు, వస్తులాభం, వాహన యోగం, విద్యాలాభం, విదేశీయానం, విదేశాల్లో శ్రేణివాసం, కళాకాల క్రీడగా అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ మైన వారికి, బోర్బావుతో వారికి, తోలు దగ్గర సూపర్ శుభ లాభాలు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలో కూడా లాభాలు పొందుకునే అవకాశం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ వ్యాపారం, ముద్రణాలలో అభివృద్ధి, ఈవెంట్ మైన వారికి, బోర్బావుతో వారికి, తోలు దగ్గర సూపర్ స్టమ్లో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా అత్యంత అనుకూలవంతమైన శుభయోగంగా చెప్పబడుతోంది. సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి, మత్స్యకారులకి, ప్రజలు, చేపలు చెల్లె వారికి, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె ఉత్పత్తుల్లో కూడా లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, రాజకీయ రంగంలో మంచి పదవి లభించవచ్చు, కళాకాల క్రీడలకు అభివృద్ధి ఉంటుంది, విదేశాల్లో కూడా కళా ప్రదర్శన ఏర్పాటు చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. అంతా మీకు చాలా మంచి అనుకూలత. విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం, కుటుంబ సభ్యులతో మమైకమై ఇవ్వడం వల్ల లాభాలు పొందుకునే అవకాశాలు ఉంటాయి. ఈరోజు మీకు అనుకూలంగా ఉంది. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కన్యా రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. ఈరోజు కూడా మీకు సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహాది నిశ్చయితాంబుల అనుకూలతలు, ప్రేయసి పిల్లల సఖ్యత, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, ఈవెంట్ మెయిన్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్గిన సూపర్ శుభ లాభాలు, రైతన్నులకి, పూలు పలుకులు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం అభివృద్ధి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం లాభాలు, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకునే అవకాశం, విద్యార్థికి లాభాలు, అలాగే పోటీ పరీక్షలు కానీ, ఎకడమిక్ పరీక్షలు కానీ విజయం పొందుకునే అవకాశం. విజయం వల్ల వచ్చినటువంటి ఆనందాన్ని 10 మందితో షేర్ చేసుకోవాలి, ఎంజాయ్ చేయాలనుకున్న వాళ్ళు కుటుంబ సభ్యులతో మాత్రమే ఏదైనా మంచి పదార్థాన్ని తినుకుంటూ కుటుంబ సభ్యులతో ఉన్నట్టయితే మీకు లాభం. బ్రాకెట్ లో అంటే నేను చెప్పే విషయాన్ని బ్రాకెట్ లో పెట్టుకోండి. మద్యపానం, డ్రగ్ కల్చర్, పార్టీ కల్చర్, మిడ్డీ, చెడ్డీలు వేసుకొని వాయు వరుస లేనటువంటి వాటిల్లో తిరిగి మీరు ప్రమాదం పొందుకునే అవకాశాన్ని వినియోగించుకుంటే నేను చెప్పేటువంటి అన్ని కూడా మీకు నష్టమే కలిగిస్తాయి, ఏమాత్రం అనుకూలంగా ఉండవు. ఈ బ్రాకెట్ లో నేను చెప్పిన విషయాల్ని బ్రాకెట్లను పెట్టి అటు వెళ్ళకపోతే సుఖము, సంపద, ఆనందము, ఐశ్వర్యం లాంటి పొందుకుంటారు. విద్యాలాభం, ఉద్యోగ లాభం, షేర్ మార్కెట్ లో స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకునే అవకాశం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ వ్యాపారం, ముద్రణాలయము, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారం, సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్ల వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలు, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను అభివృద్ధి పొందుకునే అవకాశం. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, రాజకీయ రంగంలో వృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, కళాకాల క్రీడాకాలకి అభివృద్ధి పొందుకునే అవకాశం. విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకునే శుభతరుణంగా చెప్పబడుతోంది. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారి ఫలితాలు. మద్యపానము, డ్రగ్స్ కల్చర్ కి వెళ్ళకపోతే, అనవసరపు ధూర్తపు వ్యక్తులతో, దుష్టులతో సావాసం లేకపోతే, మందు కొట్టిన వాడి బండి ఎక్కకపోతే ఈ ఫలితాలన్నీ మీకు అనుకూలంగా ఉంటాయి. లేదా నేను చెప్పిన ఫలితాలన్నీ నెగిటివ్ ఉంటాయి. జాగ్రత్త. ఇదేమీ మీకోసం ఉపయోగపడేటువంటి ఏదో నేను ఉపోద్ఘాతం ఇస్తున్నాను అనుకోకు. తాగితే చస్తావురా అని మీ అమ్మ, మీ నాన్న, తాగితే పోతావురా అని పోలీసు వాళ్ళు, కోర్టు వాళ్ళు చెప్పే విషయాన్ని నేను మరొకసారి, తాగితే ఇబ్బంది అవుతుంది, తాగితే ప్రమాదంలో పడతారు, మీరు ప్రమాదంలో పడితే పర్వాలేదు, ఏడిస్తే మీ అమ్మ నాన్న ఏడుస్తారు, మీ అక్క వాళ్ళు చెల్లెలు ఏడుస్తారు, మీ అన్న ఏడుస్తాడు. కానీ మీ వల్ల ఇంకొకటికి ప్రమాదం కలిగితే అది నీకు భయంకరమైనటువంటి రోగాన్ని మీ కుటుంబ సభ్యులందరికీ కలిగిస్తుంది. ఎందుకంటే నీ కారణం ఆ కుటుంబం మీద పడిందిగా. కాబట్టి మరి నీ కుటుంబానికి ఉసురు ఊరుకుంటుందా? నీ కూతురో, నీ కొడుకో అప్రతిష్ట పాలై, అభాస పాలై, 10 మందిలో తప్పు పనులు చేస్తూ నాశనం అయిపోయేటువంటి స్థితి ఉంటుంది. కాబట్టి ఏం చేయాలి? మనం మద్యపాన సేవన చేసావనుకో, నీ కర్మ కొద్దీ నీ కొంపలో పడి కూర్చో. బయటికి వెళ్ళి అనవసరంగా ఇంకొకరి మరణానికి, ఇంకొకరి ప్రమాదానికి కారణం కాకూడదు. ఇవి గనక మీరు చేయకపోతే ఈ రోజు మీకన్నా ఉత్తములు ఎవరు లేరు. విద్యాలాభం, ఉద్యోగ లాభం, ఆనంద యోగం, ఐశ్వర్యము, బంధుమిత్రులతో అనుకూలత, కుటుంబ సభ్యులతో సఖ్యత, వివాహాది నిశ్చయితాంబుల అనుకూలతలు, ఆనంద యోగాలు, లాటరీల వల్ల, జూదం వల్ల, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లలో లాభాలు పొందుకునే అవకాశం. వాహన యోగం, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభము, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ లాభాలు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, హోటల్ వ్యాపారంలో వృద్ధి పొందుకోవడం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలోను, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుక, ఇసుక వ్యాపారంలోను, ఈవెంట్ మెయిన్ వారికి, బోర్బావులతో
భాగంతో వారికి తోలు రెగ్గిన పరిశ్రమ లాభాలు ఉన్నాయి. మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, ఎల్ఐసి మెడికల్ గృహ జంటకి, సినిమా రంగ వ్యాపారంలోను, కళాకాల క్రీడల అభివృద్ధి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి శుభయోగాలు, రాజకీయ రంగంలో వృద్ధి, అలాగే అనుకూలమైనటువంటి వృత్తి ఉద్యోగ లాభాలు, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, విద్యా లాభాన్ని పొందుకోవడం, ప్రయాణ లాభం, నూతన వాహన యోగం, సోషల్ మీడియా జర్నలిస్టుల వారికి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్ల వారికి, నర్సరీ తోటలు, పూజా ఆద్ర వ్యాపారంలోను, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, పెట్రోలియం, బేకరీ, నూనె ఉత్పత్తులకు కూడా మంచి లాభాలు పొందుకునే అదృష్ట యోగం. ఈరోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉండబోతోంది. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృశ్చిక రాశి వారికి అగైన్ ఐ రిపీట్, ఎవరైనా సరే మీరు ఈ రోజు పబ్లకి, ఈవెంట్స్లోకి వెళ్ళి సరదాగా ఏదైనా తినుబండారు తిని వస్తే పర్వాలేదు. మీరు ఎగరడానికి శక్తి రేపటికల్లా మీకు ఉద్యోగంకి వెళ్ళే శక్తి ఉంటే ఎగరొచ్చు. డాన్సులు వేస్తారా, పాపం ఎగురుతారా, మీ ఇష్టం, గట్టిగా అరుస్తారా, మంచిదే. మద్యపాన సేవన చేసి డ్రగ్స్ తీసుకొని కనుక మీరు వేసేటువంటి పిచ్చి వేషాలు మీ కుటుంబం వాళ్ళు వీధిన పడేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మీరు పోలీస్ స్టేషన్లో ఉంటారు, ఇంటికి వచ్చి వాంతులు మీరు చేసుకోవడం, 2 రోజులు ఇంట్లో ఎస్కేప్ అయిపోవడం, అమ్మనాల్ని మోసం చేయడమే. మీరు చేసిన తప్పుని కప్పుపుచ్చుకోవడానికి అమ్మనాల్ని మోసం చేయడమే. కొత్త నేర్చుకోవడం. నీ ఫ్రెండ్ పాపం ఇప్పుడు ఇంటర్మీడియట్ డిగ్రీ అయిపోతుంది, వాడు చెప్తుంటాడు, లేదు మనం అక్కడ జస్ట్ వెళ్ళి మనం సరదాగా కూల్ డ్రింక్ తాగుదాం అనే వాళ్ళు ఉంటారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక పెగ్గో 2 పెగ్గుల ఏదో ఉంటుంది కదా సినిమాలో, ఏ మామ పెగ్గులా, ఇలా పెగ్గులా అనేది పిగ్గులాగా తాగడమే. దానివల్ల మీకు నష్టం కలుగుతుంది. అయ్యొచ్చి అలా లేదండి, నేను చాలా హనుమాన్ భక్తుడిని, రామ భక్తుడిని, నేను విష్ణుమూర్తి మీద భక్తి విశ్వాసం ఉంది, ఈశ్వరుని ప్రేమిస్తాను, నేను అమ్మవారి ఉపాసకుడిని అనుకున్న వాళ్ళు అలాంటి వైపు వెళ్ళిపోతే, అంటే మీరు ఆడడానికి సరదా ఉండడానికి ఇబ్బంది లేదండి, సరదా ఉండదని ఎప్పుడు చెప్పలేదు, కానీ అది ఏ స్థాయి సరదా ఉండాలనే విషయంలో ఆలోచించండి. అలా సరదా ఉండడం వల్ల మీకు మంచి ప్రయోజనం ఉంటుంది. లేదా నేను చెప్పినటువంటి వాటిలో వ్యతిరేకమైనటువంటి వాటిల్లో మీరు పాలు పంచుకున్నారా, మీరు ప్రమాదంలో పడతారు. ఇక ఇప్పుడు జాతక విషయానికి వస్తే కళాకారులకు, క్రీడాకారులకు లాభం, సినిమా రంగంలో వ్యాపార లాభం, ఈవెంట్ వారికి, బోర్బావుతో వారికి అనుకూలత, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలో లాభాలు ఉన్నాయి. ఎల్ఐసి మెడికల్ గృహ జంటకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు అనుకూలత, ఈవెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్గిన పరిశ్రమలో అభివృద్ధి పొందుకోవచ్చు. ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలో లాభాలు, ఉద్యోగంలో అభివృద్ధి, విద్యలో రాణింపు, పోటీ పరీక్షల విజయం, ఆనందకరమైన సంపద, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు, సినిమా రంగంలోనూ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. కళాకారుల, క్రీడాకారులకు మంచి పేరు ప్రతిష్టలు పొందుకోవచ్చు. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలు ఉద్యోగ లాభాన్ని పొందుకోవచ్చు. రాజకీయ నాయకులకు అనుకూలంగా ఉంటుంది. అత్యున్నతమైనటువంటి వ్యక్తి పరిచయాలు పెంచుకోవచ్చు. ఊహించిన ధన ప్రాప్తి, రుణ విమోచనం, రోగనాశనం, సంతాన యోగం, కుటుంబ సౌఖ్యం, ఆనందమే జీవనం, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్ల వారికి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, నర్సరీ తోటలు, పూజా వ్యాపారంలోను, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి కూడా మంచి లాభాలు. విదేశాల్లో విద్యా, ఉద్యోగ, వ్యాపార ప్రయత్నం చేస్తున్న వారికి అనుకూలవంతమైన శుభయోగము. ఈ రోజంతా మీకు కలిసి వచ్చేటువంటి అదృష్టంగా చెప్పబడుతోంది. తప్పకుండా మీకు ఈ రోజు అనుకూలవంతమైన ఆర్థిక ఆనందాది, వృత్తి, ఉద్యోగాదుల్లో లాభాలు పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ఈ రోజు మీకు 2 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. ధనుసు రాశి వారికి పండగ వాతావరణం, చాలా ప్రశాంతత, ఆనంద యోగం, ఐశ్వర్యము, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం, కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్జిన్ పరిశ్రమలో లాభాలు పొందుకోవచ్చును. కానీ ఇవన్నీ మీకు బాగా కలవాలంటే ఈ రోజు పనికి మాలినటువంటి అర్ధరాత్రి వ్యవహారాలు మానివేయాలి. రోడ్ల మీద పడి ఎగరడం, దూకడం, అరవడం, ఇతరుల నిద్రకి భంగం కలిగించడం, ఏదో ఆ మధ్య ఏదో డైలాగ్ చెప్తూ ఉంటారు ఈ యొక్క జన అజ్ఞాన వాళ్ళు, పటాకులు కాలిస్తే పొల్యూషన్ అని, అలాగే ఇంకేజ్ చేస్తే ఇంక పొల్యూషన్ అని. పొల్యూషన్ కంట్రోల్ చేసుకోవచ్చు వెధవల్లారా మీరు. పొల్యూషన్ కంట్రోల్ చేయొచ్చు మనం. చెట్టు నాటితే చాలు. మన తెలంగాణ ప్రభుత్వంలో, ఆంధ్ర ప్రభుత్వంలో బ్రహ్మాండమైనటువంటి చెట్లు మనకి, ఇంకా చెట్టును వృద్ధి పొందుకోవచ్చును, చెట్టు నాటవచ్చును. ప్రతి ఒక్కరు చెట్టు నాటండి, సరిపోతుంది. పటాకులు కాల్చుకుంటే పొల్యూషన్ రాదురా వెధవల్లారా. ఇలా తాగి తందనాలాడి ఒకరి మీద ఒకరు ప్రమాదాన్ని కలిగించుకోవడం వల్ల స్థితి ఎక్కువగా తేజారుతుంది. మద్యపాన సేవనం వల్ల అక్రమ సంబంధాలు, జుగుప్సాకరమైనటువంటి పనులు చేయడం, బలాత్కారాలు, మానభంగాలు, మర్డర్లు చేసే అవకాశం ఉంటుందిరా వెధవల్లారా. ఎవరైతే సనాతన ధర్మం పండగల గురించి మాట్లాడతారో అటువంటి వ్యక్తులకి చెప్తున్నా నేను. కాబట్టి ఇలాంటివి నాశనాన్ని కలిగిస్తాయి, సమాజాన్ని నాశనం కలిగిస్తాయి. దౌర్భాగ్యులుగా మారిపోతారు, కుటుంబం విచ్ఛిన్నం అయిపోతుంది, ఒకరినొకరు కోపంలో
చంపుకునే స్థాయి. దీనికి మాట్లాడంటారు నాయన మీరు. జన అజ్ఞాన వేదికలు ఉంటారు కొంతమంది, దౌర్భాగ్యులు ఉంటారు కదా, సనాతన ధర్మం గురించి మాట్లాడేటువంటి విధవలు, విధవలు కొంతమంది ఉంటారు. నా సనాతన ధర్మం గురించి మాట్లాడేవాళ్ళు, విధవలంటే బొట్టు భూషణం లేకుండా మాట్లాడేవాళ్ళు. మరి వీళ్ళందరూ చెప్తున్నా నేను, ఇలాంటివి మీరు జెండాలు పట్టుకుని బయటికి రండి, పబ్బుల దగ్గర నిలబడండి, వద్దురా అని చెప్పండి, వాళ్ళు కాళ్ళు పట్టుకుని వద్దని చెప్పండి, అప్పుడు మంచిది. అంతే తప్ప మీకు ఇష్టం వచ్చినట్టుగా దీన్ని ఇది ఒప్పుగా భావించి నా పండగల్ని తప్పుగా భావించేటువంటి వ్యక్తులకి సరి అయిన సమాధానం చెప్పగలంటే మనం ఒక్కటిగా ఉండాలి, అంత పిడికిలు బిగించి ఒక్కటిగా ఉండాలి. ఇది గుర్తుపెట్టుకోండి. లేదా మనల్ని ఒక్కొక్క వేలుగా ఉంటే విరగ్గొట్టేస్తారు. అఫ్ కోర్స్ సాధ్యం కాదనుకోండి, ఒకసారి కరసేవ గుర్తించుకుంటే సరిపోతుంది. సరే, ఏదైనా ప్రస్తుతానికి జ్యోతిషంలోకి వద్దాం, జాతకాలు చూద్దాం మనం. సరే, నా ఆవేదన పక్కన పెడితే ఈ రోజు మీకు అనుకూలంగానే ఉంది. ఇటువంటివి కనుక వెళ్ళకపోతే, మీరు ఇటువంటి పనులు చేయకపోతే, ఇటువంటివి ఆనంద యోగాలు, అదృష్ట యోగాలు పొందుకునే అవకాశం, ఈ రోజు మొత్తం కూడా ప్రశాంతంగా ఉంటారు. ధన కనుక వస్తువాన ప్రాప్తి, వృత్తి ఉద్యోగాలు లాభాలు పొందుకునే శుభయోగంగా చెప్పవచ్చు. ఈ రోజు మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 3 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారికి కూడా అదృష్ట యోగం, ఆనంద యోగం, బుద్ధి లాభం, విద్యాలాభం, ఉద్యోగ లాభం. బుద్ధి లాభం ఏంటండి అంటే మీరు చేసే పనిలో సద్బుద్ధి ప్రాప్తించుకోవడం, అన్ని రకాల ప్రయోజనాలు పొందుకోవడం. కళాకాల క్రీడల లాభాలు ఉన్నాయి. సినిమా రంగులు కూడా వ్యాపార లాభం, రాజకీయ రంగుల అనుకూలత, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపల చెల్ల వారికి లాభం, బుటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల వ్యాపారంలో లాభాలు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలోను, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను లాభాలు పొందుకోవచ్చును. మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగాన్ని పొందుకోవడం, ప్రాంగణ నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, విదేశాలకు వెళ్లే నిమిత్తమై ప్రయత్నాన్ని చేయవచ్చు. విదేశాలకు వెళ్లగలిగే అవకాశాలు కూడా బలంగా ఉన్నాయి. సరే, మంచి ప్రయోజనవంతమైనటువంటి శుభదినంగా చెప్పవచ్చు. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలో మంచి వ్యాపార లాభాన్ని విస్తరించే అవకాశం కనబడుతోంది. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, స్వర్ణకార వ్యాపారస్తులకి, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినియోగదారులకి లాభవంతమిస్తాయి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు చూడడం వల్ల కూడా ధన ప్రాప్తి. రాజకీయ రంగంలో వృద్ధి, సినిమా రంగంలో లాభం, కళాకారుల క్రీడగా అభివృద్ధి పొందుకోవడం, రైతన్నలకి, పూలు పలుకులు అర్పణించే వారికి లాభాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా మంచి లాభాలు. ఎప్పుడు ఇందాక చెప్తున్నా అన్ని రాష్ట్రాల వారికి బ్రాకెట్ లో పబ్బులకి వెళ్ళకండి, అనవసరపు ఈవెంట్స్ కి వెళ్ళకండి. ఈవెంట్స్ లో పాలు పంచుకున్నా సరైనటువంటి భోజనాన్ని తినండి, సరైన సమయానికి బయటికి వచ్చేయండి. ఇతరుల ప్రోద్బలంతో నేను ఒక పెగ్గేసుకున్నా, పిగ్గులాగా తాగాను, పిగ్గులాగా తిన్నాను అన్నటువంటి భావన పెట్టుకోకండి, అప్పుడు మీకు ప్రమాదం జరుగుతుంది. ఇవన్నీ కూడా మీరు అర్ధరాత్రి సమయంలో తినేటువంటి మిడ్ నైట్ బిర్యానీ, మిడ్ నైట్ పెగ్గులు, మిడ్ నైట్ పిగ్గు భోజనాలు, ఇవన్నీ కూడా మీకు ప్రమాదాన్ని కలిగిస్తాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేస్తే శుభయోగాలు. ఇది ఫాలో అయితే 2 రోజుల్లో తెలుసుకుందాం. 2-3 రోజుల్లో నా ఫలితాలు ఏంటో అనేది చూద్దాం. ఇది ఛాలెంజ్ గా చెప్తున్నా నేను. ఇది మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది. జాగ్రత్తగా ఉండకపోతే ప్రమాదం, జాగ్రత్తగా ఉంటే అదృష్ట యోగం. ఇది ఈనాటి మీకు చెప్పేటువంటి ఫలితాలు. ఈ రాశి వారికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కుంభరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. అదృష్టవంతులు, ఆరోగ్యవంతులు, ఐశ్వర్యవంతులు, ధనధాన్య వృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, విద్యా ప్రాప్తి, ముఖ్యమైనటువంటి వ్యక్తులతో పరిచయాలు మీకు శుభయోగాన్ని కలిగిస్తాయి. కొత్త వ్యాపార ప్రారంభం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్ల వారికి, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో మంచి లాభాలు పొందుకునే అవకాశాలు. రైతన్నలకి, పూలు పలుకులు అర్పణించే వారికి కూడా లాభాలు ఉన్నాయి. ఈవెంట్ మెయిన్ వారికి, బోర్బావుతో వారికి, తోలు, రెగ్జర్, సూపర్ లాభాలు. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో కూడా లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలోను, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలి కూడా లాభవంతమైన శుభస్థితిగా చెప్పవచ్చు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, అనుకూలవంతమైన శుభయోగాలు. సినిమా రంగంలో వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, కళాకాల క్రీడల లాభాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకునే అవకాశాలు. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, జ్యోతిష్య పండితులకి లాభవంతమైన శుభయోగం. ఈరోజు చాలా మంచి అనుకూలవంతమైన ఆర్థిక ఆనంద యోగాల పరంపర కొనసాగుతుంది. వీరికి మరి ఎప్పుడు నేను చెప్పినటువంటి అశుభ స్థానాలకు వెళ్ళకండి, దరిద్రపు స్థానాలకు వెళ్ళకండి. ఏటవి? మద్యపాన స్థానము, సురాపాన స్థానము. అలాగే ఇక్కడ ఒక విషయం చెప్పాలి. కొంతమంది వేద పండితులు, పురోహితులు కూడా దౌర్భాగ్యపు ఇటువంటి అలవాట్లు ఉన్న వాళ్ళు కూడా మీరు నాశనాన్ని పొందుకుంటారు, సమాజానికి తీవ్రమైనటువంటి నష్టాన్ని కలిగిస్తారు. ఇటువంటి బ్రాహ్మణులు
బతికి ఉన్నా సరే వ్యర్థమే అన్న భావన. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉంటూ ఎటువంటి వైపు వెళ్లకుండా ప్రమాదంలో పడకుండా మిమ్మల్ని మీరు కాపాడుకునే ప్రయత్నం చేస్తే సమాజానికి హితం చెప్పగలిగే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఎక్కడైతే వేదం ఉంటుందో అక్కడైతే బ్రాహ్మణుడు ఉంటాడు. బ్రాహ్మణుడు ఉంటేనే వేదం ఉంటుంది. బ్రాహ్మణుడే లేనప్పుడు వేదం ఉండదు. ఆ వేదం లేనప్పుడు సమాజం నాశనం అవుతుంది. ఎటువంటి సమాజమైనా సరే నాశనం అవుతుంది. కాబట్టి సనాతన ధర్మాన్ని కాపాడడానికి మీరు ముఖ్యంగా ముందుండండి. ఇటువంటి దౌర్భాగ్యపు స్థితి నుంచి బయటపడే ప్రయత్నాన్ని చేయండి. తద్వారా అనుకూలంగా ఉంటుంది. ఇలా కనుక మీరు చేసినట్టయితే అంటే అటువంటి అపవిత్రపు స్థానాల్లోకి వెళ్ళకపోతే, దరిద్రపు స్థానాల్లోకి వెళ్ళకపోతే, వేస్ట్ క్యాండిడేట్లతో మీరు కలవకపోతే శుభయోగము అనుకూలత. లేదా ఇవన్నీ కూడా మీకు వ్యతిరేకంగా ఉంటాయి. నేను చెప్పినవన్నీ కూడా వ్యతిరేకంగా ఉంటాయి. తస్మాత్ జాగ్రత్త. ఈ రాశి వారికి ఈ రోజు 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. మీనరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. చాలా అదృష్టవంతులు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ జూదం వల్ల ధన ప్రాప్తి. సినిమా రంగ వ్యాపారంలో లాభము. కొత్త సినిమా ప్రారంభం చేయవచ్చును. విడుదలైన సినిమా మంచి లాభాలు పొందుకునే అవకాశం. కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి. రాజకీయ రంగంలో కూడా అనుకూలత. ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను. మత్స్యకారులకి రొయ్యలు, చేపలు చెల్లె వరకు వృద్ధి. విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, స్వర్ణకార వ్యాపారస్తులకు కూడా అనుకూలంగా ఉండబోతోంది. రైతన్నలకి, పూలు పలుకురాలు పండించే వారికి, అలాగే మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమల్లో, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో లాభాలు ఉన్నాయి. చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసేవారు. పెట్రోలియం, బేకరీ వినియోగదారులకి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ జూదం వల్ల ధన ప్రాప్తి. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ వ్యాపారాన్ని విస్తరించే అవకాశం కనబడుతోంది. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో కూడా లాభాలు పొందుకుని అదృష్ట యోగం. అలాగే బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలో అదృష్ట యోగం. ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో లాభాలు పొందుకునే అవకాశం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి జంటలకి, విద్యార్థులకి, ప్రభుత్వ ఉద్యోగస్తులకి, విదేశాలకు వెళ్లే నిమిత్తం ప్రయత్నం చేస్తున్న వారికి అనుకూలవంతమైన శుభయోగాల పరంపర కొనసాగుతుంది. ఎప్పుడు అనవసరమైనటువంటి మద్యపాన వాటిలోకి వెళ్ళకపోవడం వల్ల, పెద్దల మాట వినడం వల్ల మంచి యోగా. పెద్దల మాటను వినకపోవడం, పెద్దలని ఎదిరించడం, పెద్దలకి తెలియకుండా వాడిని ఏమార్చి అనవసర ప్రేమ కలాపాల్లో గొప్పతనం కోసం పనికిరానటువంటి అలవాట్లని పెంచుకొని మద్యపాన సేవన చేసిన వారికి దౌర్భాగ్య స్థితి కలుగుతుంది. ధన నష్టము, ఆరోగ్య భంగము, అవమానము, ప్రమాదము. కాబట్టి అటువైపు వెళ్లకుండా ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయండి. మంచి జాతక ఫలితాలు ఉన్నాయి. దాన్ని అనుభవించే ప్రయత్నం చేయండి. అదృష్టాన్ని పొందుకోండి. అంటే నేను ఆనందంగా ఉండదని చెప్పట్లేదు. జాగ్రత్తగా ఉండి మీరు ఆనందాన్ని పొంది ఇంటికి వచ్చేసి సరదాగా కుటుంబ సభ్యులతో ఉంటే చాలా మంచి శుభయోగాలు పొందుకుంటారని కోరుకోవడం తప్ప మిమ్మల్ని వ్యతిరేకించడం కాదన్న విషయాన్ని గుర్తించండి. ఏదేమైనా ఈరోజు మీకు అనుకూలంగా ఉంది. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.